విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల్ని తొలగిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ముత్యాలరావు, శ్రీనివాస్, జంగాల చైతన్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేసేస్తామని చెప్పేసి బహిరంగ ప్రకటించడం చర్య చేపడతా ఉంది. మన భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి, అట్లా మన ఆంధ్ర రాష్ట్రంలో పోరాడి సాధించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థది. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉండబట్టే మన రాష్ట్రంలో విశాఖపట్నం అని చెప్పేసి అనేటువంటి ప్రముఖమైనటువంటి పట్టణంగా ఇప్పటి వరకు విరాజిల్లుతూ ఉంది. అటువంటి ఫ్యాక్టరీని 4 ఏళ్ల క్రితం మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మొత్తం యొక్క మద్దతుతోనే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి రాష్ట్రం నుండి ప్రజలందరూ అండగా నిలబడుతూ ఉన్నారు. అదే సందర్భంలో మన దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఉండేటువంటి వాళ్ళు, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన, బీజేపీ, వైసీపీ పార్టీలన్నీ కూడా ఓ పక్కేమో మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్తూ, రెండో పక్క ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడకుండా నోరు మూసుకుంటున్నటువంటి చరిత్ర అంతా మనం చూసాం. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండేటువంటి జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. అట్లా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేటువంటిది మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడినప్పటి నుంచి దానికి గనులు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం, ప్రజానీకం యొక్క డిమాండ్. అది లేకపోవటం వల్ల ఐరన్ ఓరు అంటే ముడి ఇనుము కొనుగోలు చేయటం కోసం అని చెప్పేసి ఏటా వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఆ మేరకు నష్టం జరుగుతూ ఉంది.